హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు. ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్, మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సంబంధించిన వీడియో. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది నా పర్సనల్ ఒపీనియన్. సీజన్ భారీగా అసలు అట్టర్ ఫ్లాప్ అయ్యే సిచ్యువేషన్ ఉన్న టైంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి సీజన్ని ఇక్కడికి తీసుకెళ్లిన ఒకే ఒక కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ చరిత్రలో అత్యంత ఫెయిల్ అయిన సీజన్గా నిలవబోతున్న తరుణంలో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చి సీజన్కి ఏదైతే కావాలో, ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ మసాలాను, ఆ ఫైర్ని, ఆ గేమ్ని, ఆ గేమింగ్ స్పిరిట్ని మనకు చూపించి దాదాపు ఎలిమినేషన్ అయ్యేంత సిచ్యువేషన్కు వెళ్ళి మణికంఠ వెళ్ళడం ద్వారా ఇతను సేఫ్ అయ్యి ఉన్నాడని హౌస్లో ఎంతోమంది కంటెస్టెంట్స్ కామెంట్ చేసినా, ఎంతోమంది కంటెస్టెంట్ హేళన చేసినా, నువ్వు వెళ్ళిపోయేవాడి బట్ మణికంఠ వల్ల ఇక్కడ ఉన్నావనే బ్లేమ్ని తీసుకున్న స్టేజ్ నుండి ఇప్పుడు దగ్గరగా వచ్చి విన్నర్ కాబోతున్నాడు మరొక 4 వారాల్లో అనే స్టేజ్కి వచ్చిన గౌతమ్ కృష్ణ యొక్క లైఫ్ జర్నీ కావచ్చు, బిగ్ బాస్ జర్నీ కావచ్చు మీకు చెప్పబోతున్నాను. అసలు ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది. లాస్ట్ సీజన్లో శివాజీ మరియు పల్లె ప్రశాంత్ సీజన్లో కూడా ఎంతో ట్రోలింగ్ని ఎదుర్కొని అశ్వథామ 2.1 సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకొని, ఆ సెల్ఫ్ ట్యాగ్ వల్ల భయంకరమైన ట్రోలింగ్ని ఎదుర్కొని ఎంతో అవమానాలు పడి సీజన్ అయిపోయిన తర్వాత పబ్లిక్లో చాలా ట్రోలింగ్ని చూసి ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కొని అవమానాలు భరించి ఆ ట్యాగ్ను పోగొట్టుకుందామని మళ్ళీ సీజన్ 8లో అవకాశం వస్తే సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్టింగ్లో కూడా మళ్ళీ అదే పేరును, అదే ట్రోలింగ్ను బయట మరియు హౌస్లో కూడా ఎదుర్కొని అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ ఇష్యూను దాన్ని డీల్ చేసుకున్న విధానాన్ని కానీ, కంటెస్టెంట్స్తో నడిచిన విధానం కానీ, దాని తర్వాత అతను ఒక్కొక్క మెట్టు తను చేసిన బిహేవియర్కు, తను ఆడిన గేమ్కి ఒక్కొక్క మెట్టు ఇస్తూ ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ కావడానికి ఎంతో దూరంలో లేడు. జస్ట్ 2 వారాల దూరంలో ఉన్నాడు. సో ఈ 2 వారాలు కనుక ఇతను ఇలాగే సోలో బాయ్గా ఎవరి సపోర్ట్ లేకుండా ఇండివిజువల్ గేమ్ను మనకు చూపించినట్టయితే అతని విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. సో ఒక గ్రూప్ అంతా అతని టార్గెట్ చేస్తూ, వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేస్తూ, మెయిన్గా వైల్డ్ కార్డ్స్లో ఎవరైతే కాంపిటీషన్ అనుకుంటూ అతను పర్టికులర్గా ఇంటెన్షన్గా టార్గెట్ చేస్తూ వస్తున్నారో ఒక గ్రూప్, అంటే ఓజీ క్లాన్ మొత్తం. సో సీజన్లో అలా నడుస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎంటర్ అయిన గౌతమ్ కృష్ణ సీజన్ యొక్క గేమ్ని మొత్తం చేంజ్ చేయడం జరిగింది. ఇండివిజువల్గా ఆడే ప్లేయరు ఒక్కరు కూడా లేరా అనుకునే తరుణంలో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గౌతమ్ కృష్ణ సోలోగా తనకు నచ్చిన పాయింట్ని, తన నచ్చిన విధంగా, నచ్చిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే నిక్కచ్చిగా ముఖం మీద ముక్కుసూటిగా చెప్పే విధానం ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సో ఇదే పర్ఫార్మెన్స్ కనుక గౌతమ్ కృష్ణ ఇంకొక 2-3 వారాలు కొనసాగిస్తే విజయం అతని తథ్యం. సో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అతను సాధించే అవకాశం ఉంది విన్నర్గా. సో యునానిమస్గా నిఖిల్కి భారీ స్థాయిలో ఓటింగ్ పడుతున్న వేళ ఒక్కసారిగా గౌతమ్ కృష్ణ గ్రాఫ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయ్యి ఈ స్థాయికి రావడం అంత ఆషామాషి కాదు. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి విన్నర్ అయిన కంటెస్టెంట్ ఎవ్వరూ లేరు, ఎవ్వరు ఉండరు అనుకున్నాం కూడా. బట్ ఒక్కసారిగా గౌతమ్ కృష్ణపై ఒక గ్రూప్ అందరూ కలిసి వాళ్ళు చేసిన అటాక్ని కానీ, వాళ్ళు చేసిన గ్రూప్ గేమ్ని కానీ, గౌతమ్ కృష్ణ డీల్ చేసే విధానం, అతను చేసిన బిహేవియర్, అతన్ని డిఫెండ్ చేసిన బిహేవియర్ కావచ్చు, అతను ఆడిన గేమ్స్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఏదైనా సరే క్లారిటీగా ముక్కుసూటిగా ముఖంపై చెప్పే విధానం కావచ్చు, మన బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా ఎంతగానో నచ్చడం జరిగింది. ఈ పద్ధతిలో ఆడినందుకు గౌతమ్ కృష్ణ ఇప్పుడు విన్నింగ్ రేస్లో ఉన్నాడు, టాప్ 1లో ఉన్నాడు. ఇదే కొనసాగిస్తూ గౌతమ్ కృష్ణ మనకు విన్నర్గా మనం చూడాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అతనికి నామినేషన్లో ఉన్నప్పుడు ఓట్ చేస్తూ అతని విన్నింగ్ వైపు మనం పరిగెత్తే విధంగా మనం ఓట్లు వేయాలని కోరుతున్నాం. సో ఇది అసలు అంటే మీరందరూ అనుకోవచ్చు, ఎందుకు ఒక కంటెస్టెంట్స్కి బయాస్డ్గా ఇట్లా వీడియో చేయడం ఎందుకని. బట్ ఉన్న కంటెస్టెంట్స్లో జెన్యున్గా, ఫెయిర్గా, మనసులో ఏది పెట్టుకోకుండా చాలా ఫెయిర్గా ఆడుతున్న ఒకే ఒక వ్యక్తి గౌతమ్ కృష్ణ. సో ఒక రియాలిటీ షోలో ఎలా అయితే ఉండాలో అలా ఉంటున్నాడు. సో రియాలిటీ షో అంటే ఇది సడన్గా ఒక సిచ్యువేషన్ అక్కడ మనకు ఫేస్ చేసినప్పుడు
ఆ సిచ్యువేషన్లో నీవు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా దాన్ని ఫేస్ చేస్తున్నావు, ఎలా దాన్ని డిఫెండ్ చేస్తున్నావు అన్నదే రియాలిటీ షో. అక్కడ నీవేవైతే బిహేవియర్ ఉంటుందో ఆ సిచ్యువేషన్లో, ఒక ఇన్సిడెంట్ జరుగుతుందో, ఒక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అన్నప్పుడు నీ మైండ్లో ఏదైతే నడుస్తుంటో దాన్ని అక్కడ చూయించి వాళ్ళ ఆ గొడవలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఒక సైడ్ స్టాండ్ తీసుకొని నీది తప్పు అని చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అదే రియాలిటీ షో. ఎందుకంటే దాన్ని స్ట్రాటజిక్గా ఆడడం రియాలిటీ షో కాదు. నీకు ఆన్ ది స్పాట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నీకేదైతే ఏమనిపిస్తుందో అదే రియాలిటీ షో. సో గౌతమ్ కృష్ణ ఈ రియాలిటీ షోకు న్యాయం చేసిండని అనుకుంటున్నా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఏది దాచిపెట్టుకోకుండా ఫేర్గా చాలా జెన్యున్గా ఆడుతున్న ఏకైక ప్లేయర్ సోలో బాయ్ గౌతమ్ కృష్ణ. సో ఇలాంటి వ్యక్తి మాత్రమే ఇలాంటి సీజన్కి విన్నర్ కావాలి. సో ఎంతోమంది బయట పిఆర్లో వర్క్ చేస్తున్నా లోపల గేమ్ ఆడేది మాత్రం గౌతమ్ కృష్ణ కాబట్టి అతని గేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే చూసే వాళ్ళందరూ అతని గేమ్ చూసి ఓటేస్తారు. కాబట్టి గేమ్ పరంగా అయితే ఇప్పటివరకు గౌతమ్ కృష్ణ టాప్ నాచ్. సో ఇది ఇలాగే కొనసాగి గౌతమ్ కృష్ణ విన్ అయ్యి కప్పుతో బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా నాకు చాలామంది ఉండే ఈ పొజిషన్కి, బట్ వాళ్ళందరూ ఆడుతున్న గ్రూప్ గేమ్కి ఈ రియాలిటీ షోకి అది వర్కౌట్ అవ్వదు. చాలా వరస్ట్ గేమ్ అలా గ్రూప్ గేమ్ ఆడడం. సో దాని బేసిస్గానే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గౌతమ్ కృష్ణ ఈజ్ ద విన్నర్. ఇంకొక 3 వారాలు కూడా అతను ఇలాగే ఆడితే విన్ అవ్వడం పెద్ద మ్యాటరే కాదు, పెద్ద విషయం కాదు. సో ఇది గౌతమ్ కృష్ణకు సంబంధించిన బిగ్ బాస్ జర్నీ. సో మీ అందరికి నచ్చింది అనుకుంటా. గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ.